రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అనుబంధ గుర్తింపు విషయంలో బోర్డు నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా విద్యార్థులను చేర్చుకుంటాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో చాలా వరకు కాలేజీలు గుర్తింపు లేకుండానే తరగతులు ప్రారంభించడమే కాకుండా సీట్ల వివరాలు కానీ వాటికి సంబంధించిన అనుమతుల వివరాలను వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయకపోవడం ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం కాలేజీలు అఫిలియేషన్కు దరఖాస్తు చేస్తున్న వాస్తవ ధృవపత్రాలు సమర్పించకపోవడం, అధికారుల అలసత్వం కానీ బోర్డు నిబంధనను బేఖాతరు చేయడం వల్ల ఇక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు విద్యార్థులను చేర్చుకోవడం పైన పెట్టే శ్రద్ధ కానీ దృష్టి కానీ అనుబంధ గుర్తింపు ఎక్కడైతే కాలేజీకి తెచ్చుకోవడం పైన అవి దృష్టి పెట్టడం లేదు. నిబంధనలన్నీ పాటించేందుకు ఆసక్తి కూడా చూపడం లేదు. ఇలాంటి కాలేజీలపై ఇంటర్ బోర్డు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అన్న ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బయటికి వస్తున్నాయి. అయితే మరో 2-3 రోజుల్లో ఇంటర్ కాలేజీ మొదటి సంవత్సరం క్లాసులు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా కాలేజీలు బోర్డు అనుమతి తీసుకోవాలి. కాలేజీల్లో చేరికలు కానీ బోర్డు అనుమతులు కానీ సీట్ల వివరాలను సైతం వెబ్సైట్లో నిత్యం అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ కూడా అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు వీటిని. బోర్డు అధికారులు కూడా ఈ కాలేజీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఇక గుర్తింపు విషయంలో కంగారు వద్దంటూ వాళ్ళే కాలేజీ యాజమాన్యాలే తల్లిదండ్రులకు నచ్చజెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4089 ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 3254 కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వాటర్లో అనుబంధ గుర్తింపు పొందినాయి. అంటే అఫిలియేషన్కి యాక్సెప్ట్ అయినవి మాత్రం 1312 మాత్రమే. ఇక 1483 కాలేజీల దరఖాస్తులను ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అనేది తిరస్కరించింది. అయితే నిబంధన ప్రకారం అన్ని ధృవపత్రాలతో దరఖాస్తు చేయాలని చెప్పి ఆయా కాలేజీలకు బోర్డు కూడా సూచించింది. అయితే సరైన లొకేషన్ లేదని చెప్పి 1216 కాలేజీలను మాత్రం పెండింగ్లో పెట్టారు. అయితే ప్రతి ఏటా ఈ అఫిలియేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసే కాలేజీలు సైతం సరైన విధానంలో వెళ్ళడం లేదని, ధృవపత్రాల విషయంలో వాళ్ళందరూ కూడా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బోర్డు అధికారులే బయట చెప్తున్న పరిస్థితి. ఇక జిల్లా అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా మనకైతే తెలుస్తుంది. అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాత క్లాసులు నిర్వహించాలనే నిబంధన విధించాలని బోర్డు నిర్ణయించినప్పటికీ కూడా జిల్లా అధికారులు మాత్రం దీన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. ఈ కారణంగానే అఫిలియేషన్ల ప్రక్రియ కూడా ఎక్కడా పూర్తవడం లేదు. ఇక రాజధాని పరిసర ప్రాంతాలు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి మేడ్చల్ కానీ రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కూడా బహుళ అంతస్తుల భవనాల్లో ఇవన్నీ కూడా నడుస్తాయి. వీటిని జిల్లాలకు దూరంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. కానీ కాలేజీలు వీటన్నింటికి కూడా అడ్డుపడ్డాయి. కాలేజీలు కనుక దూరంగా ఉంటే విద్యార్థులను చేర్చుకోవడం కష్టమవుతుంది అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితాను అధికారులు ఇప్పటికే తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి కూడా ఇటీవలే దానికి సంబంధించిన పత్రాలను కూడా నివేదించినట్లు అధికార వర్గాలు చెబుతున్నా కూడా ఏ నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా స్పష్టం లేదు. దీంతో కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయింది. గుర్తింపు రాకుండానే విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు ప్రస్తుతం వాళ్ళు ఆందోళన కూడా కొనసాగుతుంది వాళ్ళలో. అయితే బహుళ అంతస్తుల్లో భవనాలు నడిచే కాలేజీల వల్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కూడా ఒకవైపు ఫైర్ సేఫ్టీ విభాగం 2020లోనే దీన్ని స్పష్టం చేసింది. ఇలాంటి భవనాలు ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి ఎన్ఓసి తీసుకోవాలంటూ ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసింది. అయితే 6 నుంచి 15 మీటర్ల ఎత్తున్న కాలేజీ భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ఫైర్ సేఫ్టీ విభాగం అనేది అనుమతులు ఇవ్వాలి. కానీ రాజధాని పరిసరాల్లో ఎక్కువగా 15 మీటర్లకు పైగున్న ఎత్తైన భవనాల్లోనే కాలేజీలు నడుస్తున్నాయి. 2 ఏళ్లుగా కూడా ఫైర్ సేఫ్టీ విభాగం వీటికి ఎన్ఓసి కూడా ఇవ్వడం లేదు. అయినా కూడా కాలేజీలు విద్యార్థులను ఇక్కడ చేర్చుకుంటూనే ఉన్నాయి. పరీక్షల సమయం వరకు విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంటుంది. చివరికి 1 సంవత్సరం కోసం అనుమతి ఇవ్వడం, వచ్చే ఏడాది నుంచి ఇవ్వబోమని చెప్పడం, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డులో సాధారణ విషయాలుగా మారిపోయాయి. వాస్తవానికి ఈ ఏడాది నుంచి ఇలాంటి కాలేజీలకు అనుమతి నిలిపేయాల్సి ఉంది. కానీ ఇలాంటి చర్యలేవి కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటివరకు తీసుకోలేదు. అఫిలియేషన్ల విషయంలో తాత్సారం తగదని ఒకవైపు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.
విద్యార్థుల భవిష్యత్తుని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇలాంటి అఫిలియేషన్ లేని కాలేజీల్లో విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాలేజీలో చేర్పించే ముందుగా ఆ కాలేజీకి అఫిలియేషన్ ఉందా లేదా, సరైన సేఫ్టీ విభాగాన్ని వాళ్ళు అక్కడ వాడుతున్నారా లేదా అనేది తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యార్థులను ఆయా కాలేజీలలో అడ్మిషన్లకు చేర్చాల్సి ఉంటుంది.